ఉత్తిష్ట అంటే లేచి నిలబడు. ఇది వినగానే నాకు అర్జునుడికి కృష్ణుడు చెప్పిన మాటలే గుర్తొస్తాయి. అంటే ఆలోచించడం ఆపి పని మొదలుపెట్టమని అర్థమా? ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఉత్తిష్ట అంటే కేవలం నిద్ర లేవడం కాదు. ఓ మానసికంగా బద్ధకాన్ని సందేహాన్ని వదిలిపెట్టి పనికి సిద్ధమవ్వడం. ఏ కార్యాచరణకైనా ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ క్రూషియల్ స్టెప్. ఓకే, మనం లేచి నిలబడ్డాం, పని మొదలుపెట్టాం. కానీ ఆ ఉత్సాహం 2 రోజులే ఉంటుంది. నా మీద నాకే నమ్మకం పోతుంది. దాన్ని నిలబెట్టేదేంటి? అక్కడే ఇక్కడే బహుశా రెండో సూత్రం వస్తుందనుకుంటా. శ్రద్ధ అంటే విశ్వాసం. ఎగ్జాక్ట్లీ. లేచి నిలబడు అని మొదలుపెడతాం, కాని మధ్యలో మనమీద మనకే నమ్మకం పోతుంది. అవును, చాలాసార్లు జరుగుతుంది. ఆ సమయంలో శ్రద్ధ అనేది కేవలం ఇంధనం కాదు. అది మనల్ని దారి తప్పకుండా చూసే ఒక కంపాస్ లాంటిది. నమ్మకం లేని పని అది కేవలం యాంత్రికం. అంటే శ్రమ అవుతుంది కాని. అవును, అది శ్రమ అవుతుంది కాని ఎప్పటికీ గొప్ప ఫలితాన్ని ఇవ్వదు. షిర్డీ సాయిబాబా చెప్పింది కూడా అదే, నీ ప్రయత్నాన్ని నువ్వు నమ్ము అని. ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. మనం పని మొదలుపెట్టాం, మనల్ని మనం నమ్ముతున్నాం. కానీ బయట పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు, హ్మ్, అనుకున్నవి జరగట్లేదు, అపజయాలొస్తున్నాయి. అప్పుడు మనం తితిక్ష అనే మూడో సూత్రం వైపు చూడాలి. అంటే సహనంతో అంగీకరించు అని. అవును. దీన్ని పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే తితిక్ష అంటే భావోద్వేగ స్థిరత్వం. గెలుపోటములు సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. అవి శాశ్వతం కాదు కదా. కానే కాదు, అవి మనల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోవడం, బయటి పరిస్థితులు మన అంతర్గత శాంతిని ఏకాగ్రతను దెబ్బతీయకుండా ఒక కవచంలా పనిచేస్తుంది. ఒక్క నిమిషం. సహనంతో స్వీకరించడమంటే నిస్సహాయంగా ఉండిపోవడం కాదు కదా. ఏం జరిగితే అది జరగని అని చేతులు కట్టుకుని కూర్చోవడంలా అనిపించదా? చాలా మంచి ప్రశ్న. ఆ రెండింటి మధ్య ఉన్న గీత చాలా సన్నగా ఉంటుంది. అవును. చూడండి, తితిక్ష అంటే ఓటమిని అంగీకరించి వదిలేయడం కాదు, నొప్పిని కష్టాన్ని తట్టుకుని నిలబడటం. ఓ, అర్థమైందే. ఒక మ్యారథాన్ రన్నర్ లాగా. సరిగ్గా ఒక మ్యారథాన్ రన్నర్ పరిగెడుతున్నప్పుడు కాళ్ల నొప్పులను తట్టుకుంటాడు, అంతేగాని పరుగు ఆపడు. అది తితిక్ష. లక్ష్యం మీద దృష్టిని కోల్పోకుండా మార్గంలో వచ్చే కష్టాలను సహించడం. ఓకే, అది క్లియర్గా ఉంది. ఇప్పుడు చివరిది సబూరి అంటే ఓర్పుతో వేచి ఉండు అని. ఇందాక మనం తితిక్ష అంటే సహనమన్నాం. మరి సబూరి అంటే ఓర్పు. ఈ రెండింటికి తేడా ఏంటి? ఇది చాలా మందికొచ్చే సందేహమే. రెండూ దాదాపు ఒకేలా అనిపిస్తాయి. అవును. తితిక్ష అనేది పని చేస్తున్నప్పుడు, అంటే ఆ ప్రక్రియ మధ్యలో వచ్చే కష్టాలను తట్టుకోవడం. సబూరి అనేది మనం చేయాల్సిన పని మొత్తం పూర్తి చేశాక ఫలితం కోసం ఓర్పుతో ఎదురుచూడటం. ఓ.